హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే కుష్కా రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా 1 కప్పు బాస్మతి రైస్ తీసేసుకొని వాటర్ వేసేసుకొని రైస్ని 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని రైస్ని 20 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కను వేసేసుకొని కాసేపు మసాలాలు ఆయిల్లో ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత 5 పచ్చిమిరపకాయలని పీసెస్లా కట్ చేసి వేసేసుకొని పచ్చిమిరపకాయలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలను పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి. నేనైతే చిన్న సైజ్ టమాటాస్ వేసుకున్నా కాబట్టి 2 తీసుకున్నానండి. పెద్ద సైజ్ అయితే 1 టమాటా అయితే సరిపోతుంది. ఇప్పుడు కలుపుకుంటూ టమాటాలను కూడా మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన పుదీనా కొత్తిమీరను మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 1/2 కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను నిమ్మరసము, అలాగే రైస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కనుక తక్కువ అయితే మళ్ళీ సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 70% వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువసార్లు మిక్స్ చేస్తే కూడా మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుందండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు రైస్ని ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనకి కుష్కా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనము రైస్ తీసి చెక్ చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇలా మనము రైస్ ప్రిపేర్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోవద్దండి. కాసేపు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే రైస్ పొడి పొడిగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుష్కా రైస్ని చికెన్ సూపు, మటన్ సూపు, రైతా లేకపోతే షేర్వా ఉంటుంది కదండి, దాని కాంబినేషన్లో కనుక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవేం లేకున్నా సరే ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి కుష్కా రైసు. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది. టేస్ట్ అయితే అంత బాగుంది. ఇలా ప్రిపేర్ చేసిన కుష్కా రైస్ని మనము పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారండి. కుష్కా రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.